నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రమ్య గారు. నమస్తే రమ్య గారు, ఎప్పట్లాగానే వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. షూర్ మౌనిక. హలో హలో అమ్మ, నమస్తే అమ్మా. మీ పేరు? చంద్రిక. చంద్రిక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్ణాటక నుంచి మేడం, తుమ్కూరు. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా చంద్రిక, ఏంటమ్మా నీ ప్రాబ్లం? మేడం, నాకు పెండ్లై 10 సంవత్సరాలు అయ్యింది. నేను బెంగళూరులో ఉండి మా ఆయనతోటేనే. కరోనా వచ్చినప్పుడు నేను అథవా బాడిగ కట్టేసి కాకుండా మా ఆయన ఊరికే వచ్చేసి వస్తే తను రమ్మంటే తను రానంటున్నాడు. తర్వాత ఏమంటే ఈతగా పొలం అంతా చాలా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏమంటే నేను అంతా అమ్మేసుకుంటాను అంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? నేను నీతోనే ఉంటాను అంటే తను చాలా డ్రింక్స్ చేసేవాడు. 15 సంవత్సరాలు అంతా నేనే తనని చూసుకున్నాను, ఎప్పుడు తను చూసుకోలేదు. ఆయన మా అమ్మ తమ్ముడు. మా అమ్మ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి, అంటే మా అమ్మ వాళ్ళకి అంత పెళ్లికి ముందు తెలీదు. తాకుతాడని తెలుసు, చాలా తాకుతాడని తెలీదు. తర్వాత ఇదంతా చాలా అప్పులు చేసి పారిపోయిండేవాడు బెంగళూరుకి. అతవా పెళ్లి చేసుకోనేనని. ఇప్పుడు తన అప్పులన్నీ మేము తీర్చేసి ఇక్కడికి వచ్చి ఊరికి. ఇప్పుడు తీర్చిన తర్వాత ఇప్పుడు కొన్నిమంతా అమ్మేస్తాను, ఏమి ఇచ్చేలేదు అంటా ఉన్నారు. కరోనా టైం అప్పుడు మాత్రమే నేను వచ్చింది వాళ్ళ ఊరికి, వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, మా అత్త వాళ్ళ ఇంట్లోనే. కానీ ఇప్పుడు నా మరిది ఏమంటున్నాడంటే నీ సైన్ ఏమొద్దు, అంతా అమ్మే ఇచ్చేదానికి నేను హెల్ప్ చేస్తాను అన్నయ్యకి అని చెప్తా ఉన్నారు మేడం. అమ్మా, మీ మ్యారేజ్ అయ్యి 15 ఏళ్ళు అయింది. అయ్యింది. మీరు వాళ్ళు చుట్టాలే? మా అమ్మ తమ్ముడు. మీ అమ్మకు సొంత తమ్ముడు. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఆస్తుందమ్మా? 11 ఎకరాలు ఆస్తుంది. 3 మగ పిల్లోళ్ళు, 6 ఆడపిల్లోళ్ళు. ఆడపిల్లలకి భాగం ఇచ్చినారు. మా ఆయనకి 3.5 ఎకరాలు పొలం వస్తుంది మేడం. వచ్చిందా, వస్తుందా, ఇంకా రావాలా? వాళ్ళ పేర్లకి చేసుకునే దానికి డబ్బులు కట్టిండారు మేడం. ఓకే, సరే. ఇప్పుడు మీ ఆయన పేరు మీద 3.5 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినాక మాట్లాడవచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు? అంటే వాళ్ళ తొట్లు అందరూ నా వైపు, మా పిన్నమ్మ వాళ్ళకి తెలుసు తను చాలా డ్రింక్స్ చేస్తాడు. ఇంట్లోనూ అంతా ఏమంటే అన్ముచారు ఉంటుంది కదా, దాంట్లోకి రీసెర్చ్ అంతా చేసేవాడు తాగేసి. అదంతా వాళ్ళకి. అతను ఏం పని చేస్తాడు, నువ్వేం పని చేస్తావమ్మా? నేను గార్మెంట్స్ కి పోతా ఉంటుంది బెంగళూరులో ఉన్నప్పుడు. కరోనా వచ్చినప్పుడు పర్లేదు కదా అని ఊరికి వచ్చేసిందాను. అప్పుడు మా ఆయన చెల్లెలు ఉన్నారు కదా, ఆయన ఇంకేం పనుకుపోతావు, నాకు స్టిచ్చింగ్ వస్తా ఉండే కదా, కటింగ్ నేర్పించే, బ్లౌజ్ డ్రెస్లు కుట్టే దానికి. నేను ఆ చిన్న అదే ఊర్లోనే, మా అత్త వాళ్ళ ఊర్లోనే అంగడి పెట్టుకొని ఉన్నాను. తను పోతా ఉండే పనుకు పోయినా సరే డబ్బులు ఇస్తే ఉండేవాడు కాదు. నేను డబ్బులు తీసుకొని వచ్చి బాడుగలు కట్టి రేషన్ అంతా తీసుకొని వచ్చి మిగిలిన డబ్బులు కూడా తీసుకొని వేసేవాడు తాగేదానికి. అంత తాగుతున్న అబ్బాయికి మీరు నిన్నెందుకు ఇచ్చి పెళ్లి చేశారమ్మా? చిన్నప్పటి నుంచి నీకు తెలిసినప్పటి నుంచి తాగుతున్నాడు. మీ అమ్మగారికి సొంత తమ్ముడు, అతని క్యారెక్టర్ తెలిసి నీ గొంతు ఎందుకు కోసింది మీ అమ్మ? మా అమ్మని అడిగితే అంటే వాడు ఫస్ట్ బాగానే ఉండే, తర్వాత ఇంత చెడిపోయాడని నాకు తెలీదు అని మా అమ్మ అంటుంది. అంటే మా చిన్నమ్మ వాళ్ళకి మా చిన్నమ్మ వాళ్ళకి అందరికి తెలుసు. మా మామని అడిగితే పెళ్ళప్పుడు చెప్పాలి కదా, ఇంత చెడిపోయిండే వాడికి ఎందుకు కట్టపెట్టారని అడిగితే నేను ఎందుకు చెప్పాలి అని అంటారు అందరూ. అంతేలేమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా మీ అమ్మమ్మకి 3 కొడుకులు, 6 ఆడపిల్లలు. అంటే అందులో ఒక ఆడపిల్ల మీ అమ్మగారు, అవునా? రెండో ఆవిడ మీ అమ్మగారు. ఆవిడకి కూడా వాటా ఇచ్చారా, ఆస్తుల వాటా? ఇచ్చారు. ఓకే అమ్మా. ఇప్పుడు 3.5 ఎకరాలు మీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు ఎంతమంది పిల్లలమ్మా? పిల్లలు లేరు మేడం నాకు. ఎందుకని? ఎందుకని నేను చెక్ చేపించుకొని ఒక 2 సార్లు పోతుంది. అంటే నాకేం ప్రాబ్లం లేదు, టాబ్లెట్ వేసుకోమని చెప్పి.
కానీ దానికి డబ్బులు నేనే తీసుకురావాలి, మీ ఆయన పిలుచుకొని రమ్మని చెప్పి వాళ్ళు. ఉమ్. కానీ తను ఎప్పుడు నీళ్ళ కంట చాలా మందే తాగుతాడు. అదేలేమ్మా, ఎప్పుడు తాగే ఉంటాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్లకు కానీ ఐవీఎఫ్లకు కానీ వేటికన్నా డాక్టర్ దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది ఎవరికి ఎంత ప్రాబ్లం ఉంది అనేది. ఆ, మరి రెండు మిగతా సార్లు వాళ్ళు, మీరు పెద్ద ఫ్యామిలీ కదమ్మా, మిగతా పిన్నులు పెన్నులు పెద్దమ్మలు వాళ్ళు ఎవరు చెప్పట్లేదా? మా పిన్నమ్మల్ని నేను అడుగుతే ఇట్లా వాడికి మీ పిల్లల్ని అయితే ఇలాగే ఇచ్చి చేస్తారా, ఇంత చనిపోయి ఉండేవాడు కదా వీడు, అవును. ఎట్లా చేస్తున్నారు అడిగితే ఇప్పుడు ఎవరు మాతో మాట్లాడట్లేదు. మీ అమ్మమ్మ ఉన్నారా, అమ్మమ్మ కూడా లేరా? మా మా యవ్వను చనిపోయింది, మా తాతను చనిపోయిండాడు. ఓకే. ఇప్పుడు ఇతని గురించి మాట్లాడాలంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు? అలా అన్నయ్యలా, మీ అమ్మ, లేకపోతే మిగతా పిన్నులు పెద్దమ్మలు ఎవరు మాట్లాడట్లా? మరి ఇతనికి మీ ఆయనకి సంబంధించి మాట్లాడట్లేదు. ఎవరు తన గురించి తెలుసున్న ఒక ఆవిడ ఉంది, ఆవిడ బెంగళూరులో మా ఇంటి పక్కనే తన ఇల్లు కూడా ఉంది, మా పిన్నమ్మ. ఆ, తను మాట్లాడొచ్చు, అయినా ఏమి మాకు మాట్లాడదు. ఏమి లేదు అంటుంది. అందరికీ తెలుసు. 15 ఏళ్ళు నేను తనని పోషించాను, తను ఎప్పుడు నన్ను పోషించలేదు. మీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారమ్మా, దూరంగా ఉంటున్నారా? దూరంగా ఉన్నాం మేడం. కరోనా ఉన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఊరికి వచ్చేసి కదా, బడకట్టే కాకుండా ఆ, తను ఇక్కడికి వస్తే అంత తాగేదానికి అయ్యేలే గీతవైతే. బెంగళూరులో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏదో ఒక ఏం పని చేస్తాడంటే ఏమైనా బాత్రూమ్ లో క్లీన్ చేసే తట్లో ఏమైనా అట్లా పనులు ఏమైనా చేసేది, వచ్చిన డబ్బులన్నీ తాక్కొని అక్కడక్కడే పడుకునేది. సో ఇప్పుడు అతను బెంగళూరులో పని చేస్తున్నాడు, నువ్వు వచ్చి వాళ్ళ ఊర్లో ఉంటున్నావు. వాళ్ళ ఊర్లోనే ఉంటున్నాను. వాళ్ళ ఊర్లో ఏ ఇంట్లో ఉంటున్నావు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నావా, లేకపోతే మీ ఆయనకి సంబంధించిన? అత్తగారింట్లో ఇంకా బాగా అది ఇవ్వట్లేదు, దానికి 16,000 కట్టండి ఇస్తాను మీ ఊరు, మీ అమ్మ వాళ్ళ ఊరు కూడా ఆ ఊరేనా? మా అమ్మ వాళ్ళ ఊరు పెద్దలాపురం. మరి ఇప్పుడు నువ్వు మీ ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి ఎవరి దగ్గర ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు? నేను మా అమ్మ మా నాన్న వస్తుంది ఇక్కడికి అంటే మా జీవితం చేయాలని మా అమ్మ ఈత పిలుచుకొని వచ్చేసాను, నువ్వు నీ మొగుడింట్లోనే ఉండాలా అనేసి. ఆ, మా నాన్న చనిపోయి 1 సంవత్సరం అయ్యే ఈతకు వచ్చి 1 6 నెలలకే మా నాన్న చనిపోయారు. అదేనమ్మా నువ్వు ఆ ఊర్లో బాగులో ఉన్నాము. అమ్మ ఒక్కసారి వినండి, మేడం మాట్లాడుతున్నారు కదా, ఒకసారి వినండి. ఆ ఊర్లో మీ ఆయనకి సంబంధించిన ఆస్తిలో ఉంటున్నావా, ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటున్నారా? రెంట్ తీసుకొని ఉంటున్నాను. మీ ఆయన వచ్చాడా ఎప్పుడన్నా ఆ ఇంటికి? మా నాన్న చనిపోయినప్పుడు ఇంకేమి మళ్ళీ చేశారు కదా, అప్పుడు బాగా తాగేసి వచ్చారంటే, ఇంకెప్పుడు రాలేదు. ఇప్పుడు నువ్వు ఆయనతో ఆ ఊర్లో ఉంటే మీ ఆయనతో కలిసి ఉన్నట్టు కాదు కదమ్మా. సరే, ఆ 3.5 ఎకరాలు కౌలు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరికి ఇస్తలేదు, మా చిన్న మరిదే తీసుకుంటాడు అంతాను, ఎవరు తీసుకోరు, తనే చూసుకుంటాడు అంతాను. సరేమ్మా, ఇప్పుడు నీ డౌట్స్ ఏంటో అడుగమ్మా. నీకేంటి, ఏం డౌట్లు ఉన్నాయి? నేను మా ఆయన్ని ఏం మొదలు పెట్టాను అంటే, వదిలేస్తే ఇతమంతా ఏమనుకుంటాడో అనేసి నేను మా ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఆయన ఇతపై రావట్లేదు, అయినా మారాలి, తాగేది కొంచెం తక్కువ చేసుకొని ఉంటే నేను మా ఆయన ఉంటాము. లేదు నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి, నాకు ఒక ఎకరమన్నా ఇస్తే నా బ్రతికేమో నేను ఇతవే చేసుకుంటాను కదా. అమ్మ, మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా? ఆల్రెడీ అతను దూరంగా ఉండి 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 సంవత్సరాల నుంచి మీరు మీ అమ్మ మీ కష్టం ఏదో మీరు పడుతున్నారు అదే ఊర్లో ఉండి. ఎవరు వాళ్ళ తరపున వచ్చి మిమ్మల్ని మాట్లాడట్లా. ఆ ఉన్న 3.5 ఎకరాలు అతని పేరు మీద రాస్తే అతను ఎవరికన్నా అమ్మేసుకుని తాగుడు డబ్బులకి ఎవరికో సంతకాలు పెట్టేస్తాడు. ఓ 1000కో 2,000కో సంతకాలు పెట్టినా పెడతాడు. ఇప్పుడు చుట్టాలే తీసుకోవచ్చు, ఇంకెవడన్నా ఓ 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునే బ్యాచ్లు ఉంటారు కొంతమంది. కాబట్టి అలా అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉంది అనేది నీ భయం, అంతేనా? అంతే మేడం. కేసులు ఏమన్నా ఫైల్ చేసావమ్మా? అవును మేడం, అంటే మా ఆయన ఇతో పొలం రాకుండా స్టాప్ చేస్తారు కదా మేడం. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు? అది చేయమని ఒక లాయర్ ని, ఈ పొలం మీద ఇంకా చాలా కేసులు ఉండే, అది చూసిన లాయర్ కేనే మేము చెప్పుతుంది. సూపర్. ఆయన కేసు వేసిండారు అంటే, ఆయన ఎట్లా వేసిండారంటే నాకు అదే మంత్లీ డబ్బులు ఇచ్చేదానికి మెయింటెనెన్స్ కేసు వేసాడు.
మెయింటెనెన్స్ కేసులు వేసిండారు. ఆయన నాకు మెయింటెనెన్స్ ఇచ్చేంత తను సంపాదించాడు. పొలం అనే ఒక ఇంటి రావాలి, స్టే ఆర్డర్ వేసిందాం కదా, దాన్ని ఏమైనా అమ్మేదానికి పోతే మమ్మల్ని అడగతారు కదా అని అనుకుంటుంది. ఈ తర్వాత ఒకసారి వచ్చింది నోటీసు, అది వాళ్ళు ఈ ఊర్లో లేరు అనేసి మా చిన్నమామ వాపస్ పంపించేసిండారు. మాకు తెలీదు, వచ్చింది వెళ్ళిపోయింది తెలీదు. లాయర్ ఫోన్ చేస్తే ఇట్లా వాపస్ వచ్చింది అని చెప్పలేదు మేడం. ఓకే అమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే మేడం. మౌనిక, ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. అమ్మాయి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది కాబట్టి మేబీ లాంగ్వేజ్ మనకు కాస్త డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. కానీ ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటామండి. మ్యారిటల్ రిలేషన్ మోర్ దాన్ 10 years, పిల్లలు ఉండరు. అవి ఎలా అవుతాయంటే అబ్బాయి ఉన్నంత వరకే ఈవిడికి హక్కుల గురించి మాట్లాడతారు తప్ప, ఇన్ కేస్ అతనికి ఆల్రెడీ డ్రింకర్, ఫుల్ డ్రింకర్, మామూలు డ్రింకర్ కూడా కాదు, అలాంటి వ్యక్తిని 10 ఏళ్ళు అమ్మాయి అప్పులు చేసేస్తే క్లియర్ చేసింది, అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటూ వచ్చింది, పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అతను రావట్లేదు. మళ్ళీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఏది 3 మగపిల్లలు 6 ఆడపిల్లలు, ఇంతమంది ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ 10 మంది అంటే అమ్మ నాన్న ఆల్రెడీ ఉండకపోవచ్చు. సో వాళ్ళు లేరు. ఈ అమ్మాయికి సంబంధించి అత్త మామ అనేవాళ్ళు లేరు. ఈ అత్త మామ యాక్చువల్గా ఎవరు? అమ్మమ్మ తాతయ్య. అవును. సో మేబీ వాళ్ళు ఉంటే ఈయనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ అంటే ఎవ్వరు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇక అతను అలా గాలికి తిరుగుతూ ఉన్నాడు. మేబీ మనం సైంటిఫిక్గా చూస్తే కూడా తెలుసు, అంత సిగరెట్లు కానీ, డ్రింకింగ్ కానీ, చెడు అలవాట్లు కానీ ఉంటే కొంచెం పిల్లలు పుట్టే విషయంలో చాలా డేంజర్ వ్యవహారాలు ఉంటాయి అని, చెడు అలవాట్లకి అలవాటు అవ్వద్దు అని అని చెప్తారు. మేబీ దానివల్ల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అతనికి ఏదన్నా అయితే ఈవిడికి ఏమీ ఇవ్వకుండా ఎక్కొట్టడానికి మిగతా రిలేటివ్స్ చేస్తున్న పనులు, అంటే ఆయన అన్నదమ్ములు ఉన్నారు కదా, మేబీ వాళ్ళంతా కూడా ఇలాగే నడిపించి అతనికి ఒక 10,000 అని ఒకసారి, ఒక 5,000 అని ఒకసారి ఇలా అప్పులు ఇచ్చి ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు ఇలా బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు. సో అటువంటివి చెల్లుతాయా లేదా అంటే, ఈరోజు ఈవిడ వేసే కంప్లైంట్లు, కేసులు ఏవైతే ఉంటాయో అవి వాటికి ప్లస్ పాయింట్ కింద అవుతాయి. ఎందుకంటే ఆయన కాన్షియస్లో ఉండి సంతకం పెట్టడానికి అవి చెల్లవు. ఇలా పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు మ్యానిపులేట్ చేసి సంతకాలు తీసుకొని చేసేద్దాం అంటే రేపొద్దుట ఇప్పుడు ఫైట్ చేస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా డ్రంక్ అండ్ దీంట్లో ఉన్న వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడం కానీ, సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ ఎంతవరకు వ్యాలిడ్ అని ఆ అప్పులు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇతనికి ఆస్తి ఉంది కదండి రేపొద్దుట వచ్చేస్తుంది అంటే వారసులు ఊరుకోరు. ఆయన వారసులు ఎవరు? ఈవిడ. పిల్లలు ఉన్నా లేకపోయినా ఆయనకు వచ్చే ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఈక్వల్ షేర్ హోల్డర్ కింద అవుతుంది. ఎందుకు? అతను ఇట్లాంటి వ్యక్తి కాబట్టి. ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, అతను ఎవరికి రాయకపోతే ఆటోమేటిక్గా ఈవిడికి వెళ్తుంది. అలా అని 15 ఏళ్ళ కాపురం అయ్యింది కాబట్టి ఈవిడ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీని అటాచ్మెంట్ పెడతారు. అతను సంపాదిస్తున్నాడా, సంపాదించట్లేదా అది కోర్టుకి చెప్పం. అతను అడిక్ట్, పని చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తను చెప్తుంది, బాత్రూమ్లన్నా క్లీన్ చేస్తాడండి, వెళ్తాడు, ఆ రోజు తాగుడికి కావాల్సింది అతని వరకు అతను సంపాదించుకుంటున్నాడు, ఇలాగే నడిపిస్తున్నాడు తప్ప అరే భార్య ఎట్లాగా, అమ్మాయికి నేనేం చేయాలి, నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది అన్న జ్ఞానం అతనికైతే లేదు, ఉండదు కూడా మేబీ అతనుకున్న ఎడిక్షన్ వల్ల. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3.5 acres అతనికి ఏదైతే వస్తాయో, అసలు ఈవిడికి 1 acre ఇవ్వడం ఎందుకు? కేసులో స్టే పడేసి ఉంటే అతనికి ఏదైనా అయిందంటే తదనంతరం మొత్తం 3.5 acresకి ఈవిడే వానరు లీగల్ ప్రొసీడింగ్స్లో. అది వాళ్ళ అడ్వకేట్ వాడుతున్న ట్రిక్ ఇక్కడ. అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ అప్పులు తీర్చింది, 15 ఏళ్ళ నుంచి భర్త కావాలనుకుంటుంది, అతను మారట్లేదు, అతను ఎక్కడో తాగిపడి ఉంటున్నాడు. వస్తే చూసుకుంటాననే వాళ్ళ ఊరే వెళ్ళి అక్కడే ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటుంది. పోనీ ఈవిడేమన్నా బయట అమ్మాయ్యా? సొంత అక్క కూతురు, అందరికి కూతురు కిందే లెక్క. ఏది పిన్నులకి పెద్దమ్మలకి, మేనమామలు ఇద్దరిక మేనకోడలు, వీళ్ళ అన్నయ్యలకి, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలకి. ఈ పిల్లకి ఇదే అమ్మాయి బయట సంబంధం ఇచ్చుంటే ఈ 10 మంది కుటుంబాలు నుంచొని అవతలోడు తోలు తీసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అమ్మాయి వీళ్ళంతా ఒకటే అవ్వడం వల్ల వీళ్ళే తనుకుంటున్నారు. సొంత చుట్టరికాలు డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు. ఇందులో వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఆ ఆస్తి అంటూ లేకపోతే ఈవిడ జీవితం సున్నా అవుతుంది. ఓపుకున్నంత కాలం ఇప్పుడు సంపాదించగలదు తప్ప తర్వాత సంపాదించలేదు కదా. సో ఈ అమ్మాయి జీవితాన్ని ఒక భర్త డిసైడ్ చేసేసాడు. అదే పిల్లలు ఉండుంటే అమ్మాయి ఈ రోజున పార్టీషన్ సూట్ వేసుకునేది, యాన్సిస్టర్ ప్రాపర్టీ కాబట్టి పిల్లలకు వచ్చేది. ఈవిడ పార్టీషన్ సూట్ వేయొచ్చు అంటే వేయడం కుదరదు. అతను సెల్ఫ్ ఎక్వైర్డ్ మీద వేయడానికి కుదురుతుంది కానీ యాన్సిస్టర్స్ మీద వేయడానికి కుదరదు. సో ఇప్పుడు ఈవిడ చేయగలిగే పని ఏంటంటే ముందు అర్జెంటుగా మెయింటెనెన్స్ కేసు వేయాలి.
అతను ఆ రేంజ్లో సంపాదిస్తాడా సంపాదించడా అనేది పక్కన పెడితే మెయింటెనెన్స్ 498 కేసులు అయితే ఫైల్ చేయాలి. అతన్ని ఎవడో పట్టుకొచ్చి ఇక్కడ అరెస్టు చేయరు, ప్రొసీడింగ్స్ నడిపించరు. పోనీ వీళ్ళందరి మీద వేద్దామా అంటే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ కాస్త ఎవిడెన్స్లు ఏమన్నా ప్రాపర్గా ఉంటే ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో అతని తరపున వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడానికి ఉంది. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇన్ కేసు అతని పేరు మీద 3.5 acres రాయించి ఓ 5 లక్షలు 10 లక్షలు వాడికి ఇచ్చేసి ప్రామిసరీ నోటో గిఫ్ట్ డీడ్లో లేదా అప్పు తీసుకున్నామని మార్టిగేజ్ చేయించుకోవడమో ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్కమ్ ఏదైతే మీకు కౌలు ఇన్కమ్స్ వస్తాయో పంటకి సంబంధించి అది ఆల్రెడీ ఒక ఆవిడ ఎవరో ఒక అన్నలో ఎవరో రిలేటివ్సే తీసుకుంటున్నారు తప్ప అతనికి ఇవ్వట్ల. యాక్చువల్గా అవి తీసుకునే హక్కు ఈవిడుకుంటుంది. ఎందుకంటే ఈక్వల్ టు మెయింటెనెన్స్. భర్త పోషించినప్పుడు భర్తకి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఆవిడకుంటాయి. అందుకని వాళ్ళ అడ్వకేట్ ఆ కేసు ఫైల్ చేశాడు. ఇది ఇట్లా నడిపించడం బెటర్. ఇప్పటికిప్పుడు తేలిపోయే వ్యవహారం కాదు. ఆ 3.5 ఎకరాలు ఇవాళ కాకపోతే రేపైనా ఈవిడికి వస్తాయి. ఆయనకి వచ్చినాక ఈవిడికి 2 ఎకరాలు ఇస్తాడా? 1 ఎకరం కాదు, ఈవిడ 2 ఎకరాలు అడగాలి రూల్ ప్రకారం. అలా అడిగితే వాళ్ళు ఏమైనా కొంత అమౌంట్ కి యాక్సెప్ట్ చేయడానికి అంటే అవకాశం ఉంది. రమ్య గారు ఇప్పుడు ఆయన నేను ఈమెకు ఏమి ఇవ్వను, నాకు అవసరం లేదు అందుకే అని అంటే- కోర్టుకు వెళ్ళటం. ఓకే. ఆయన ఏమి ఇవ్వననే చెప్తున్నాడు కాబట్టి అమ్మాయికి వేరే ఆప్షన్ లేకపోయింది. ముందు మనిషి దొరకట్లా. కాపురానికి వస్తాడా అంటే అక్కడెక్కడో ఉన్నాడు, రావట్లా. రప్పించడానికి ఎవడైనా పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవడో మాట్లాడట్లా. మాకేం సంబంధం లేదు, మీరు చావండి అన్నట్లు ఉన్నారు. సో ఎవడో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీటి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సింది. అమ్మ చంద్రిక ఒకసారి వినండి అమ్మా. మీరు సరే మేడం. మీ అడ్వకేట్ ఏదైతే ప్రొసీడ్ అవుతున్నారో అది ప్రాపర్ వేలోనే ఉన్నట్లు లెక్కమ్మా. మీరు సెటిల్మెంట్ కి కూర్చుంటే 1 ఎకరం కాదమ్మా అడగాల్సింది 2 ఎకరాలు. ఎందుకంటే మీరు 15 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్, అదేమి అతను కష్టపడి సంపాదించింది కాదు, వారసత్వపు ఆస్తి. సో ఇందులో నువ్వు కూడా వన్ ఆఫ్ ద వారసురాలువే ఒక రకంగా చూస్తే, ఎందుకంటే నువ్వు మేనకోడలివి. అవును మేడం. అర్థమవుతుందా? నెక్స్ట్ 15 ఏళ్ల కాపురంలో ఎటువంటి బాధ్యతలు తీసుకొని వ్యక్తి నువ్వు మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసినాక ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసుకుంటే దాని మీద వచ్చే కౌలు అమౌంట్లు కానీ ఇన్కమ్ కానీ నీకు ఇవ్వడానికి అవకాశం ఉంది కోర్టు వాళ్ళు. అలాగే ప్రాపర్టీలో షేర్ కూడా ఇస్తారమ్మా. మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, 498 కేసు ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అమ్మా, అదొకటి వేసి ఉంచండి. 498 పోలీస్ స్టేషన్ లో వేసే కంప్లైంట్ అమ్మా అది. సరే మేడం. ఈ కేసు వేసి మీ ఎవరు ఉన్నారు కదా ఇంకా మేనమామలో పిన్నులు పెద్దమ్మలో ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళందరి మీద ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వండి. చచ్చినట్టు వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆయనతో నీకేమైనా ఒక 2 ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్, ఆయనకు 1.5 ఎకర్ రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేయించలేదే అనుకో, నువ్వు ఎఫ్ఐఆర్ చేయించేసేది, కేసు బుక్ చేయించే, పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేయించి ఇప్పుడు మీ లాయర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ వేలో నువ్వు ప్రొసీడ్ అవునానా, నీకు ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోదు, ఆ ప్రాపర్టీ మీ ఆయన మీద రిజిస్ట్రేషన్ అవ్వనివ్వకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే వేశారో అది కరెక్ట్, అది అలా ఉండని. అది ఎప్పటిదాకా ఉంటుందంటే నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యేదాకా ఉంటుంది. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత నీకు కోర్టు వాళ్ళు ఆ ప్రాపర్టీని అటాచ్ చేసి నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశాలు ఉంటాయి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త అమ్మా. ఓకే. ఇంతే మేడం. ఇవిడికి ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళడం బెటర్ ఆప్షన్. మ్యారిటల్ రిలేషన్ బిలో 5 years 3 years ఉండి ఏ రీజన్ లేకుండా విడిపోవడం వేరు. ఈవిడ ఆల్రెడీ భర్త కావాలనుకుంటుంది, నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. నెక్స్ట్ వీళ్ళంతా ఒకే రిలేషన్ కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ ప్రాపర్టీ మీద ఈవిడికి రైట్స్ ఎక్కువ. ఇప్పుడు రమ్య గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నేను అంటే అడిగినప్పుడల్లా ఇంత ఇచ్చాము, ఆ 3 ఎకరాలకు సంబంధించిన అమౌంట్ అంతా మేమే ఇచ్చాము, మళ్ళీ ఇంకెక్కడి నుంచి వస్తుందంటే ఎట్లా రిలేషన్ అసలు? చెప్పాను ఖచ్చితంగా. అదే నడుస్తుంది వీళ్ళ కేసులో డిస్ప్యూట్. అందుకే ఇప్పుడు ముందుగా కేసులు ఫైల్ చేస్తుంటే అవి ఎంతవరకు నిజం, ఓకే. తాగుబోతుకి ఎందుకు ఇచ్చారు, అలాంటి ఇచ్చిన వ్యక్తిని ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇచ్చారు, ఓకే. వైఫ్ వైఫ్ పర్మిషన్, తల్లిదండ్రుల పర్మిషన్ ఏవో ఒకటి ఉండాలి. అలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్న వ్యక్తులకి అప్పులు ఇస్తే వాళ్ళే లాస్ అవ్వాలండి అని అందుకే నేను ఇందాక అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.